పట్టుకుంటే లేపగలుగుతారండి. అంటే మనం లేపితే పట్టుకొని లేవస్తుంది అంతే. లేవ చేతగా తుక్కు. ఇప్పుడు లేవలేకపోతున్నావు కదా, మళ్ళీ నా దగ్గరికి వచ్చినాక దాన్ని మళ్ళీ లేస్తావు. నీ బిడ్డ లేస్తావు, నువ్వు లేవమ్మా. అవి ఎట్లా లేచింది బిడ్డ, గట్ట లేపుతా నేను, అప్పుడు నువ్వు మంచిగా అయినట్టు. ఓకే డాక్టర్, అసలు ఎవ్రీ వీక్ ఇన్ని సక్సెస్ కేసెస్ తీసుకొస్తున్నారు కదా, పాస్ట్ 35 years నుంచి కూడా ఇన్ని వేల కేసెస్ని మీరు ఎట్లా సక్సెస్ చేశారు? పాస్ట్ 35 years నుంచి మనకి మీడియా లేకుండే కొన్ని వేల మందిని మంచిగా చేసిన, అది ప్రజలకు తెలియకపోతుండే, నాకు పేషెంట్కే తెలుస్తుండే. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా రావడం వల్ల అందరికీ తెలుసు సక్సెస్ కేసులన్నీ ప్రజలకు హోమియోపతి అంటే ఇంత పెద్ద పని చేస్తుందా అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంతకుముందు బుడ్డ గోళీలు అవి పనిచేస్తాయా, తీపి కులికలే కదా, మందు ఉంటుందా అనేది అనుమానం ఉంటుండే. అది కాదు, హోమియోపతి అంటే ఒక పవర్ కరెంట్ లాగా పాస్ అవుతుంది. మరి నాలుక మీద టంగ్ మీద పవర్ పిలిచి పడంగానే డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ నుంచి వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్ మందులు ఎట్లా ఉంటాయి, అలోపతి మందులు ఆ ట్యాబ్లెట్స్ ఆ మాస్ మందులు మింగాలి, నీళ్ళు తాగాలి, అది లోపల పోయి స్టమక్లో కరగాలి, అది బ్లడ్లో కలిసి పనిచేసే వరకు టైం పడుతుంది. కానీ హోమియోపతి మందు ఆయన గారు కనిపెట్టడం దానికంటే ఫాస్ట్. టంగు మీద డోస్ పడితే కథ ఇమ్మీడియట్గా టంగుకు అన్ని నర్వస్ సిస్టమ్ బాగా సప్లై ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ పవర్ ఎట్లా కరెంట్ ఎట్లా పాస్ అవుతుందో అట్లా పాస్ అవుతుంది. ఈ టంగుకు మెదడు నుంచి అన్ని కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట, బ్లడ్ నర్వ్స్. ఆ నర్వ్స్ వెంటనే ఆ మందును క్యాచ్ చేసుకొని బ్రెయిన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చూడు ఎంత ఫాస్ట్ వైద్యం కనిపెట్టిండు ఆయన గారు. ఈ వైద్యం గురించి ప్రజలకు అందకుండా చేస్తున్నారు కొన్ని దుష్టశక్తులు. అందుకే ప్రజలారా మనమే మేల్కొనాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. ఇది వినండి, అనుభవించండి. వైద్యం మందులు మంచిగా అనుభవించిన అందరూ ప్రజలకు చెప్తున్నారు. చాలామంది నా బంధువులు చెప్పారు, నా ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి వస్తున్నారు. చాలా వాళ్ళందరికీ ధన్యవాదాలు. మనమే చెప్పుకోవాలి ఇట్లా, ఇది ప్రచారం అంతా మొత్తం వెళ్ళిపోవాలి. అట్లయితేనే ప్రజలకు మనము మేలు చేసిన వాళ్ళం అవుతాం. నేను ఒక్కరిని ఎంతవరకు అంటే చెప్తా, మీరు విన్న వాళ్ళకి మీరు ఉంచుకోవద్దు. ప్రతి వారం సండే 5:30కు ఈ టీ న్యూస్లో మన ప్రోగ్రాం వస్తుందని చెప్పాలి మీరు ప్రజలకు. ప్రతి సండే 5:30కు టీ న్యూస్ ఈ లైవ్ ప్రోగ్రాం వస్తుంది. లైవ్లో అన్ని రకాల కేసులు చూపిస్తున్నా. అవి చూసి చాలామంది బ్రెయిన్లో రక్తం గడ్డకట్టిపోతే బీపీ వల్ల షుగర్ వల్ల బ్లడ్ క్లాట్ అయ్యి పేరాలసిస్ వచ్చి కాల్ చేయబడ్డోళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ దాని మీదనే నేను రీసెర్చ్ చేస్తున్నా, దాని మీదనే సక్సెస్ కేసులు చూపిస్తున్నా. మరి ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా లక్షలు ఖర్చు పెట్టినా ట్రీట్మెంట్ కానట్టు వైద్యము హోమియోపతిలో వితిన్ 1 month 2 monthsలో రిజల్ట్ కనిపిస్తుందంటే మరి అలోపతి కంటే హోమియోపతి ర్యాపిడా కాదా? అది మనం చెప్పింది కాదు, ఆయన గారే చెప్పిండు. 2వ ఎఫారిజంలో గతంలో చదివించి వినిపించిన కదా. ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ అన్నాడు. ఆయన రాసిన గ్రంథంలో 2వ ఎఫారిజంలో ఉన్నది. మరి ఆయన అంత ర్యాపిడ్ అని చెప్పినప్పుడు మనకు ప్రజల లోపల హోమియోపతి మెల్లగా ఎందుకు వచ్చింది, మెల్లగా పనిచేస్తున్న ప్రచారం ఎందుకు వచ్చింది? కొంతమంది గిట్టని వాళ్ళు ప్రచారం చేసిర్రు, అవి మనం పట్టించుకోవద్దు. మనమంతా ప్రచారం చేసుకొని మంచి డాక్టర్ దగ్గర ఒక డోస్ వేసుకుంటే మీకే తెలిసిపోతుంది పవర్ ఏందో. కాబట్టి ప్రజలారా, ఇంకా చాలామంది తెలంగాణ ఏపీ ప్రజలంతా కూడా మాకు దగ్గరలో ఉంటే బాగుండు, మా జిల్లాలో ఒక బ్రాంచ్ పెడితే బాగుండు అని అనుకుంటున్నారు. నాకు ఫోన్ చేస్తున్నారు, బ్రాంచులు పెట్టే ప్రయత్నం చేస్తే. కానీ మొదలు ఇప్పుడు ఉన్న బ్రాంచుల కాడ మీరు అందరూ కూడా మన బంధువులకు చెప్పుకొని మీరందరూ రావాలి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ నోట్ చేసుకోండి. పాత వాళ్ళకి అందరికీ తెలుసు, కొత్త వాళ్ళైతే నోట్ చేసుకోర్రి. ప్రతి నెల మొదటి గురువారం, లక్ష్మీవారం అంటారు దాన్ని, విజయవాడ హోటల్ మనోరమ. 2వ గురువారం రాజమండ్రి జాంపేట హోటల్ ఆనంద్ రీజెన్సీ. 3వ గురువారం విశాఖపట్నం దాబా గార్డెన్ హోటల్ చంద్ర, దానే నెల్లూరు మెస్ అంటే ఫేమస్ హోటల్ చంద్ర. 4వ గురువారం, ఈ నెల 4వ గురువారం 26వ తారీఖు వస్తుంది, తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా 26వ తారీఖు తిరుపతిలో మన కెన్సెస్ హోటల్ కెన్సెస్ అని మన బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది. 29th వస్తుంది. 29th తిరుపతి. ఓకే,
29th వస్తుందంట, 4వ గురువారము. మీరు 29th 1 2 3 4 29th వస్తుంది. లేదు మేడం 26th లేదండి, ఇవాళ 25 కదా. ఈ నెల అయిపోయినాయి, ఈ నెలలు అయిపోయినాయి. అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ మంత్ జూన్లో 4వ గురువారం 26 అవుతుంది. ఈ నెల అయిపోయింది. మే నెలలో విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి విజిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ జూన్లో ఆ గురువారాలు నోట్ చేసుకోండి. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఆ అడ్రస్ నోట్ చేసుకోండి. హోటల్ మన చిక్కడపల్లిలో మెట్రో పిల్లర్ 1119, మెట్రో పిల్లర్ 1119 కాడికి వస్తే మీకు బోర్డు కనిపిస్తుంది. చిక్కడపల్లిలో తెలంగాణ జిల్లాల అందరికీ కూడా సెంటర్ కేంద్రం అంటే చిక్కడపల్లె. ఈ ఒక్క గురువారాలు తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. తెలంగాణ జిల్లాల వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసుకొని ఉన్నవా లేవా తెలుసుకొని దూరంకి వచ్చేవాళ్ళు ఫోన్ చేసుకొని బయలుదేరితే మంచిది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏదైనా మీటింగ్ ఉంటే బయట పోవచ్చు. మిగతా రోజుల్లో 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా. ఈ విధంగా తెలంగాణ జిల్లాల ప్రజలకు ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట అండ్ మహబూబ్ నగర్, ఈ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాదే కేంద్రం. కాబట్టి ఒక ఫోన్ కాల్ చేసుకొని ఉన్నారా లేదా తెలుసుకొని బయలుదేరితే అయిపోతుంది. ఎలాంటి బ్రెయిన్కు సంబంధించిన కేసులు ఏదున్నా సరే బ్లడ్ క్లాట్ అయిపోయి పెరాలసిస్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా సింగిల్ డోస్తో మంచిగా అవుతున్నారు. మంచిగా మీరు ఒక్కటి హోమియోపతిలో లక్షణాలు చెప్పేదాని మీద ఆధారపడి ఉంటుంది. మీ బాధలన్నీ లక్షణాలన్నీ బయటకు చెప్తే మేము కరెక్ట్ మందు ఇవ్వగలుగుతాం. మాకు మందులు ఇవ్వని చెప్పి కూర్చుంటే మందులు ఇవ్వరాదు. అలోపతిలో ఇచ్చినట్టు హోమియోపతిలో లక్షణాలు చెప్పాలి. ఆ లక్షణాలు చెప్పినప్పుడు దానికి సంబంధించిన మందు మేము వెతికి మీకు మందు ఇస్తాం. అప్పుడు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. డాక్టర్, ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.